అందరికీ నమస్కారం. జై దుర్గా భవాని. ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ దుర్గామాత నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఒక వినూత్నమైనటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో యువతరానికి దిక్సూచిగా రేపు ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి అందరికీ కూడా ఒక నవశకానికి నాంది పలికినటువంటి కాలం ఇది. ఆ నవశకాన్ని ఇది చంద్రబాబు నాయుడు గారి శకానిగా ముందుకు తీసుకెళ్ళి ఆశీర్వదించాలని చెప్పి నేను ఆ దుర్గమ్మ తల్లిని వేడుకున్నాను. అలానే రాష్ట్రంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఇవ్వాలని ఆ దుర్గా భవాన్ని వేడుకొని వచ్చాను. మరి ఈరోజు అందరికీ ఆ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.